ముందు అన్నయ్య గారి ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. నీ పుట్టిల్లు మెట్టినిల్లు రెండిటికి మంచి పేరు తీసుకురావాలి. ఆ శివయ్య ఎప్పుడు నీ వెన్నంటే ఉండాలి. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. ఆ అర్ధనారీశ్వరుల్లాగే మీరు కూడా మీ భర్తలతో ఒకరికొకరు ప్రేమగా తోడుగా మెలగాల. మా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే కాదు, మీ భర్తల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలా. ఏంటి విజయశాంతి అట్టా చూస్తూ ఉండవు? రా ఆశీర్వాదం తీసుకో. మా వదినమ్మని చూడు, మా అన్నకాడ ఆశీర్వాదం తీసుకొనులా. ఏంటే వెళ్ళి అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకో. అక్షింతలు తీసుకో బాబు. పాప దండం పెట్టేది నేలకు కాదు, నా కాళ్ళకి. కళ్ళేమన్నా కనపడట్లేదా? నేలకి దండం పెడతాంటావే, నా కాళ్ళు ఏడున్నాయి. అదేంటి భర్త కాళ్ళకి దండం పెట్టుకోమంటే నేలకు దండం పెట్టడం ఏంటి? అబ్బాయి కాళ్ళకు దండం పెట్టాలి. ఇష్టం లేక ఇలా చేస్తుందేమో. మీరు కాని మాట్లాడినారంటే పండగ పూటని కూడా చూడను. ప్రతి దానికి వంకర మాటలే మాట్లాడతారో. సరిగ్గా నమస్కారం చేసుకోమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏమై ఉండదురా? ఆహా, ఈ పక్కనే వచ్చి ఏమో కుట్టినట్టుండదులే అత్త. పాపా యాడికి లేస్తా అంటావు? నేను ఇంకా అక్షింతలు వేయలేదే. రే కోట్రగా మెడ విరగొట్టేలా ఉన్నావు కదరా. అక్షింతలు వేయాలి పాపా, దండం పెట్టుకో. ఏమనుకోవద్దు పాపా, పూజ కోసం పొద్దున్నే లేచినాను కదా, ఆవలెంత వచ్చి ఉండదు. ఇప్పుడు వేస్తానులే. ఇందాకేం చెప్పినాను? సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పినాను కదా. ఒక్కరు ఇద్దరు ముద్దు అని చెప్తాంటారు కదా. సరే, శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరస్తు, సుపుత్రికా ప్రాప్తిరస్తు. రేయ్, యా పొద్దున్న మంచి పని చేసుంటే కదా నువ్వు. ఇవన్నీ తెలియడానికి అక్షింతలు నెత్తి మీద వేస్తారు, భుజం మీద కాదు. అట్నాత? ఆ అయ్యో, నాకు తెలియదు కదా. సరే పాపా, నువ్వు ఆగు. ఏంది నువ్వు ఉండు పాపా. నెత్తి మీద వేయాలంట, భుజం మీద కాదంట. దండం పెట్టుకో. పాపా, ఎట్టదా ఓ రక్షణ చేసినావు అనుకో, కాళ్ళ దగ్గర బుద్ధి పడేస్తాను. ఏమనుకుంటా ఉండవు? రేయ్, ఆశీర్వదించమంటే ఏమిరా గుసగుసలాడుతుండావో? ఏం చెప్తుండావు ఆ పాపకి? తనేం చెప్తాడులేండి, నేను చెప్తాను. ఏం లేదు, ఈరోజు
మహాశివరాత్రి కదా, ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా కటక నెల మీద కూర్చుని శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తానని చెప్తున్నారు. నేనా? మీరే. ఎవరికీ చెప్పొద్దని నా చెవిలో చెప్తే ఎలా? అంత మంచి విషయం అందరికీ తెలియాలి కదా. తెల్లవారుజామున జాగారం విరమించేంత వరకు ఏమీ తినను అన్నారు. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అని చెప్పారండి. పర్లేదమ్మా, ఏదో నీ పుణ్యాన పెళ్ళయ్యాక కొన్ని మార్పులు వస్తున్నాయి వీళ్ళు. అయ్యో, వీడొచ్చి ఉపవాసం చేయడమో, కటిక నేల మీద పడుకోవడమో, జాగారం చేయడమో ఇవన్నీ చేస్తుడా? ఇది నిజమా కాదా అని కాళహస్తి నుంచి శివయ్యే నేరుగా ఇంటికి వచ్చినా వచ్చేస్తుడ్రా. నీ వల్ల అవుతుందా అట్ట? అయ్యో, ఉంటానంటే అలా అడుగుతారేంటి మీరు? అదేంటమ్మా, తను ఉంటాను ఉంటాను అన్నప్పుడు అడుగుతారేంటి? రే, ప్రపంచ వింతలు 7 అయితే ఇది నిజంగా 8వ వింతరా. ఇవన్నీ నువ్వు చేస్తావా ఏంటి? ఓ అన్నా, నేను అదంతా రేయ్, ఉంటాను అని తన భార్యతో చెప్పాడు. మీరందరూ ఏంటి ఉంటావా ఉంటావా అని? ఎన్ని రోజుల తర్వాత అయినా వాడు బుద్ధిగా ఓ మంచి పని చేస్తానంటున్నాడు. ఉండనివ్వండి. రేయ్, దేవుడి విషయం పద్ధతిగా ఉండాలి. పద్ధతి తప్పావా బాగుండదు చెప్తున్నాను. ఇంట్లో వేషాలు వేసినట్టే దేవుడి దగ్గర వేషాలు వేయొద్దు. అందరూ ప్రసాదాలు తీసుకుందరు రండి. అందరికి ప్రసాదం పెట్టండి. మెట్రో, నేను చెప్పినా నీకు ఉపవాసం ఉంటానని అందరి ముందు నన్ను బుక్ చేసి పారేసినావు. లేకపోతే నెత్తి మీద చేసి కాళ్ళ దగ్గర పెట్టి ఒత్తుతావా? జీవితాంతం నన్ను నీ కాళ్ళ దగ్గర ఉంచుకుంటావా? ఇప్పుడు అనుభవించు. రోజంతా తిండి లేకుండా గిలగిలలాడాలి. పూజ అయిపోయినాక అందరికి ప్రసాదం పెడతారని నేను ఎదురు చూస్తా ఉంటే పస్తులు పెడతావు నన్ను. ఇప్పటికే కడుపు మండిపోతా ఉండదు పాప. బాగా ఆకలేస్తాండది. కడుపులో ముద్ద పడకుండా నేను అసలు ఉండలేను. ఉండాలి. దేవుడి విషయం. పైగా మీ నాన్నగారు వార్నింగ్ ఇచ్చారు, విన్నావుగా? ఆడుకోవడం నీకే కాదు, నాకు తెలుసు. ఓ అమ్మా, ఏదైతే నా వల్ల కాదో అదే చేయమని దేవుడి మీద పెట్టేస్తా ఉండదే. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఓ అమ్మా, ఇట్టా బుక్ అయిపోయానేంది నేను. రాత్రి దాకా ఏం తెలియదంటే సచ్చూరుకుంటాను నేను.